ఏపీ పౌర సరఫరాల శాఖ ఆగస్టు నెలకు సంబంధించి రేషన్ పంపిణీలో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ప్రతి నెలా పంపిణీ చేసే బియ్యం, గోధుమ పిండితో పాటు ఈ నెల రాగులు కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని రేషన్ షాపులకు బియ్యంతో పాటు రాగులను కూడా సరఫరా చేసినట్టు అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. లబ్ధిదారులకు 1 కేజీ నుంచి 3 కేజీల వరకు రాగులను ఉచితంగా ఈ నెలలో ఇవ్వనున్నారు. ఈ విధంగా ఎవరైతే రాగులు ఉచితంగా తీసుకుంటారో అలాంటి వారికి బియ్యాన్ని ఆ మేరకు తగ్గించి ఇస్తారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రేషన్ షాపుల్లో లబ్ధిదారుల డిమాండ్ మేరకు రాగులను, బియ్యాన్ని, గోధుమ పిండిని సరఫరా చేసినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులు బియ్యంతో పాటు 1 కేజీ నుంచి 3 కేజీల వరకు రాగులైతే తీసుకోవచ్చు అని తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న నిత్యావసర ధరలను తగ్గించామని ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేస్తున్నారండి. బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరోసారి తగ్గించామని, రైతు బజార్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో వీటిని వినియోగదారులు అయితే కొనుక్కోవచ్చని ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో కిలో కందిపప్పు 150 రూపాయలకు, బియ్యం 47 రూపాయలకు, స్టీమ్డ్ బియ్యం 48 రూపాయల చొప్పున వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్టుగా మంత్రి గారు అయితే మనకు ఎక్స్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరైతే వినియోగదారులు మీ దగ్గరలోని రైతు బజారుకు వెళ్లి బియ్యం, కందిపప్పు, ఇతర నిత్యావసర వస్తువులను అయితే కొనుక్కోండి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి సూపర్ 6 పథకాలు, పెన్షన్, రేషన్ కార్డు, ఉద్యోగ సమాచారం, తాజా సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.